మన అధ్యక్షులు రా కదలి రా అని ఒక పిలిపిస్తే పరిగెత్తుకుని వెళ్ళే శక్తి మనలో ఉంది. గత 5 సంవత్సరాలుగా మన్ని అనేక ఇబ్బందులు పెట్టింది ప్రభుత్వం, అన్ని రకాలైన కేసులు పెట్టింది ప్రభుత్వం. నా పైన కూడా 22 కేసులు పెట్టారండి. ఇక్కడున్న ఎవరికైనా 22 కన్నా ఎక్కువ కేసుల్లో చేతులు పైకెత్తండి. ఏమే మీరు పోరాడట్లేదు? చూడు తల్లి, ఈ వేదికలు నా ఒక్కడికే ఉంది తల్లి 22 కేసులు. అది కూడా 2019 నుంచి పెట్టిన కేసులు తల్లి. ఒక క్రమశిక్షణతో నన్ను ఇంట్లో పెంచారు తల్లి. నేనేనాడు 2019 మంది పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు తల్లి. పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఇప్పటికి నేను 7 సార్లు వెళ్ళాను తల్లి. నన్ను తీసుకెళ్లారు తల్లి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ అత్తగారి ఇల్లాగా మారిపోయింది తల్లి. నాకు నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు 307 ఉంది. నా పైన SC ST కేసు కూడా పెట్టారు తల్లి. జగన్ కి సభాముఖం చెప్తున్నా, బామలకే భయపడిన కుటుంబం మాది. నువ్వు పెట్టే చిల్లర కేసుకి మేము భయపడతామా? మా ముద్దల మావయ్య చెప్పినట్లు, మై డియర్ జగన్, భయం మా బయటలోనే లేదు. కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో, వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్లో ఉంది. అందుకే తల్లి ఎర్ర బుక్ చూస్తే వాళ్ళకి ఉచ్చబడుతుంది. అరే ఎందుకే మీకు అంత భయం? వారెంట్ ఎందుకు? నేనేమైనా తప్పు చేస్తుంటే ఇదిగో ఎస్కోటలో నేను నుంచుంటున్నా. నేనేం తప్పు చేశానంటే ఏం తప్పు చేశానో ప్రజలకు చెప్పి నన్ను అరెస్ట్ చేయి. నేను భయపడను. నిప్పులాగా బతికిన వ్యక్తి, ఏనాడు తప్పు చేయని వ్యక్తి, 6 నెలలు ఎమ్మెల్సీగా ఒక మంత్రిగా ప్రజల గురించి ఆలోచించే తప్ప వ్యక్తిగతంగా నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఒకటి ఆలోచించాల. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన కుటుంబం కాదని ప్రజలే ఆయన కుటుంబం అనుకుని అహర్నిశలు మీకోసం సేవ చేశారు. హుదూద్ వస్తే, తిట్లి తుఫాన్ వస్తే ఆయన